వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నా పేరు డాక్టర్ పి విజయకరణ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ హెచ్ఓడి ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ అట్ అరీట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు నేను క్యాన్సర్ వ్యాధి అంటే ఏంది, దాన్ని తెలుసుకునే లక్షణాలు అంటే ఏంది, దాని ప్రివెన్షన్ అనేది ఎలా చేయొచ్చు అనేది మాట్లాడతాను. ఈ మధ్య కాలంలో చాలా వరకు క్యాన్సర్ అనే వర్డ్ వింటున్నాము. మనకు తెలిసినలో చాలామందికి క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది. సో ఈ వ్యాధి అంటే ఏంటి? మన శరీరంలో ప్రతి ఒక్క సెల్కి డివైడ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో ఈ సెల్ డివిజన్ కోసము జీన్స్ అని ఉంటాయి. ఆ జీన్ అనేది సెల్ని ఎప్పుడు డివైడ్ కావాలి, ఎప్పుడు డివిజన్ ఆపేయాలి అనేది డైరెక్ట్ చేస్తుంది. ఈ జీన్స్లో ఎప్పుడైనా మ్యూటేషన్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ సెల్ది అన్కంట్రోలబుల్ డివిజన్ అయ్యి అది క్యాన్సర్ వ్యాధిలా మారుతుంది. క్యాన్సర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బినైన్ అంటాము, ఒకటి మ్యాలిగ్నెంట్ అంటాము. బినైన్ అనేది అన్కంట్రోలబుల్ సెల్ఫ్ డివిజన్ అయినప్పుడు అదే ఏరియాలో ఒక ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది. బినైన్ అనేది బాడీలో వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. సో దీన్ని సర్జరీ చేసి తీసేస్తే దానికి ట్రీట్మెంట్ అక్కడి వరకే పూర్తి అయిపోతుంది. ఇంకోటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే యూజువలీ మనం మాట్లాడేది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కొలాన్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, ఇది మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్. ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ బాడీలో వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. అలాగే క్యాన్సర్ అనేది శరీరంలో ప్రతి ఒక్క సెల్లో రావచ్చు. దానివల్ల ప్రతి ఆర్గన్ కానీ, ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కానీ క్యాన్సర్కి ససెప్టబుల్ ఉంటుంది. సో కామన్ క్యాన్సర్స్ అనేది మనము బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ, ఆర్గన్లో వచ్చే క్యాన్సర్ని కార్సినోమాస్ అంటాము. అలాగే క్యాన్సర్ బోన్లో కానీ, మజిల్లో కానీ, నర్వ్స్లో కానీ వచ్చేది ఉంటే దాన్ని సార్కోమా అంటాం. సో క్యాన్సర్ బ్లడ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బ్లడ్లో సెల్స్ కూడా అన్కంట్రోలబుల్ డివిజన్ అయ్యి మన బోన్ మ్యారోని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని మనము లుకీమియాస్ ఆర్ లింఫోమాస్ అంటాం. అలాగే స్కిన్ క్యాన్సర్ అని ఉంటుంది, అది నార్మల్గా కార్సినోమా కిందనే వస్తుంది. సో క్యాన్సర్ వ్యాధిది అన్కంట్రోలబుల్ సెల్ డివిజన్ ఏదైతుందో ఇది జీన్ మ్యూటేషన్ వల్ల అవుతుంది. ఆ జీన్ మ్యూటేషన్ అనేది మనకి బర్త్ తోటి వచ్చేది జెనెటిక్ ఉండొచ్చు, లేదా మన లైఫ్లో లేటర్ అయ్యే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల మ్యూటేషన్ అయ్యే అవకాశం ఉంది. సో మనము క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏది మాట్లాడతామో అదన్నీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆ జెనెటిక్ మ్యూటేషన్ కాజ్ చేయకుండా మనము మన ప్రయత్నం చేయాలి. ఈ మధ్య క్యాన్సర్ అనేది వ్యాధి మనకి ఎక్కువ అనిపిస్తుంది, దాని ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతుంది. ఈ ఒక్క సంవత్సరం 2022 రికార్డ్స్ ప్రకారము అరౌండ్ 14 lakh న్యూ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ఇండియాలో. క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్. అది 1 in 8 ఉమెన్లో వచ్చే అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇంకా ఉమెన్లో గైనకాలజికల్ క్యాన్సర్స్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోతుంది. సో క్యాన్సర్ వ్యాధిని ఆపాలంటే మనకి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంది, సబ్స్టెన్సెస్ కానీ ఏదన్నా ఫ్యాక్టర్స్ కానీ దాన్ని దూరం ఎట్లాగో పెట్టాలో అవి తెలుసుకుంటే మన క్యాన్సర్ వ్యాధిది ఇన్సిడెన్స్ అనేది తక్కువ చేయొచ్చు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్, మీకు అందరికి తెలిసిందే టొబాకో అనేది. టొబాకో స్మోక్ ఉండొచ్చు, స్మోక్లెస్ ఉండొచ్చు. టొబాకో అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రతి బాడీలో ఏ క్యాన్సర్ కన్నా కాజేటివ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అది దట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ known factor for causing lung cancer. సెకండ్ అనేది ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఆల్కహాల్ కన్జంప్షన్ ఇన్ మోడరేషన్ అంటే వీక్కి అరౌండ్ 30 to 60 ml అనేది పర్వాలేదు, కానీ డైలీ డ్రింకింగ్ అనేది, ఆల్కహాలిజం అనేది డెఫినెట్లీ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఈ మధ్యలో వచ్చేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఒబేసిటీ కానీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మన బాడీ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉండదు, మనం కూర్చున్న దగ్గరే ఉంటాము, ది ఎంటైర్ డే మనం కంప్యూటర్ ముందే కూర్చుని ఉంటాము. సో అది సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనం వీలైనంత వరకు తక్కువ చేసి మన డయట్ కానీ హెల్తీ డయట్ తీసుకుని ఒబేసిటీ అనేది తక్కువ చేస్తే, ఒబేసిటీ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద గైనకాలజికల్ క్యాన్సర్స్, ఈవెన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మన అందరి దగ్గర ఈ మధ్య స్మార్ట్ వాచెస్ అనేవి ఉంటాయి. ఆ స్మార్ట్ వాచెస్లో 10,000 స్టెప్స్ అని కౌంట్ చేస్తాం యూజువలీ. దానికి ఒక మీనింగ్ ఉంది, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా మన హార్ట్ హెల్తీగా ఫంక్షన్ చేయడానికే ఎవ్రీ డే అట్లీస్ట్ 2 hours ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలంటారు. దట్ ఈస్ అట్లీస్ట్ 5 times a week. సో ఆ 10,000 స్టెప్స్ మీరు డైలీ ఒకవేళ కవర్ చేస్తే అంతవరకు మూమెంట్ అన్న మనకి సరిపోతుంది. అది కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ అనేది, జనరల్ మూమెంట్ అనేది, ఏదైనా ఎక్సర్సైజ్ చేయడము మన బాడీకి చాలా మంచిది. దాంతో మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, బాడీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేవరకు ఒబేసిటీ. సో ఒబేసిటీ దగ్గర మన డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్, టీవీ వీడియోస్ చూస్తూ ఉంటాము.
ఈ ఫుడ్ తింటే మన క్యాన్సర్ తగ్గుతుంది, ఈ ఫుడ్ తింటే క్యాన్సర్ ఎక్కువవుతుంది అని. అవన్నీ మీరు చూసి కన్ఫ్యూజ్ కావడం కన్నా జనరలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది మీరు ఎక్కువ తినాలి. రెడ్ మీట్ అనేది ప్రాసెస్ ఫుడ్స్ అనేది తక్కువ తినాలి. ఎనీ ఫుడ్ దట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్, లెస్ విత్ షుగర్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, రిస్క్ ఫ్యాక్టర్ దట్ కాజెస్ క్యాన్సర్. ఈ మధ్యలో క్యాన్సర్ పెరుగుతుంది ఎందుకంటే మనది కన్జ్యూమ్ చేసే ప్రాసెస్ ఫుడ్స్ అనేది చాలా మాటికి యూసేజ్ పెరిగిపోయింది. మన ఫాస్ట్ లైఫ్ స్టైల్లో జాబ్స్ తోటి మనకి కూర్చుని ఫుడ్ అనేది కొనుక్కుని వండుకొని తినే ఛాన్స్ దొరకదు, అలవాటు తగ్గిపోయింది. మనం అంతా ప్రిజర్వ్ ఫుడ్ కానీ మైక్రోవేవ్ ఫుడ్ కానీ యూజువలీ కన్జ్యూమ్ చేస్తుంటాము. ఇట్లాంటి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తే అది ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్రాసెసింగ్కి వారు ఏ కెమికల్స్ వాడారు. సో మనకు తెలియకున్నా కానీ డైలీ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ బికాజ్ ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్స్ తోటి, మన మైక్రోవేవ్ ఫుడ్ తోటి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్ జనరల్. స్మోకింగ్ కాకుండా కానీ ఈ మన డయట్ కానీ మన ప్రాసెస్ ఫుడ్ కన్జంప్షన్ కానీ ఈజ్ కాజింగ్ దీస్ జెనెటిక్ మ్యూటేషన్స్. దానివల్ల మన క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ కాకుండా మన బాడీ ఫిట్నెస్ కాకుండా అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు సిటీ అనేది అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దెర్ ఇస్ సో మచ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్, దెర్ ఇస్ సో మచ్ ట్రాఫిక్ పొల్యూషన్ గోయింగ్ ఆన్. సో మీరు ఎప్పుడున్నా బయట ఉన్నా ఇంట్లో ఉన్నా కానీ మీ సరౌండింగ్స్ గురించి మీరు అవేర్ ఉండాలి. మీరు ఏ పొల్యూటెడ్ ఏరియాలు ఉన్నారో, ఏ కన్స్ట్రక్షన్ ఏరియాలు ఉన్నారో. మాస్క్ అనేది కోవిడ్ వరకే కాదు, మాస్క్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎనీ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు బయట రోడ్ పైన వాక్ చేస్తున్నప్పుడు మాస్క్ వేసుకోవడంలో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మీ బాడీలో ఏది వెళ్ళినా, త్రూ ద మౌత్ వెళ్ళినా, త్రూ ది ఎయిర్ వెళ్ళినా, యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు బీ యాజ్ హెల్దీ అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ఎనీ పొల్యూటెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్స్లో రాయండి. వీలైనంత వరకు మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.